俺はモンキー D ルフィ。海賊王になる男だ。సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుకునాథ్ తెలుగు ఎఫ్ఎఫ్. గైస్ ఈ రోజు అయితే మనమైతే మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూసిండొచ్చు, మనమైతే ఓన్లీ ఫిష్ ఛాలెంజ్ ఇన్ సిఎస్ ర్యాంక్డ్ అయితే చేయబోతున్నాం. ఓన్లీ ఫిష్తో మావా ఏమన్నా పడినాయంటే షాట్లు మీకు వీడియో పడింది చూపిస్తా. సో గైస్ మ్యాచ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. గైస్ ఎవడో 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఓల్డ్ టైటిల్, కానీ ఏం పర్వాలేదు గైస్. ఇప్పుడైతే మనం ఒక గన్ అంటే ఒక గన్ కూడా తీసుకొని అవసరమే లే, ఎందుకంటే మనం చేస్తుంది ఫిష్ ఛాలెంజ్ మావా, మనకు బూట్ క్యాంపర్. సో ఇప్పుడైతే గ్లూవాల్ తీసుకునేసి 100 రూపీస్కి 2 మష్రూమ్స్ తీసుకొని వెళ్ళిపోయాం. ఎందుకంటే మన దగ్గర ఉండే స్కిల్, ఎందుకంటే ఓరెంజ్ స్కిల్ పెట్టుకొని వచ్చిన. ఎందుకంటే మావా ఇప్పుడు దగ్గరికి వచ్చిన అనుకో ఎనిమిస్, ఓరెంజ్ స్కిల్ వేసి మెల్ల దగ్గర పోయి హెడ్ షాట్ ఇచ్చేయచ్చు. ఎట్టుంది ప్లాన్? ఈడెవడో వెనకాల వాయించేస్తాడని సడన్ గా ఇది వేసేసిన. వీనికైతే ఒక ప్యూరో 1 టైప్ అయితే ఇచ్చేసిన గేస్. వాడు కొడతాడు గ్లూవాల్ వేసిన, ఫుల్ కిల్ చేసుకునేద్దాం గేస్. స్వామి మళ్ళీ ఎవరి అయిపోతారు గైస్. వాడిని అయితే ఫుల్ కిల్ చేసుకున్న తర్వాత నేను మెడికిట్ వేసుకుంటుంటే సడన్ గా మా టీమేట్ నాకైతే అయిపోయినాడు. సో గైస్ ఇప్పుడైతే పోదాము. అరే గైస్ మనకైతే ఇంకో గ్లూవాల్ దొరికింది. ఇప్పుడు మన దగ్గర 2 గ్లూవాల్ అయితే ఉన్నాయి. సో ఫాస్ట్గా మెడికిట్ వేసుకొని వెళ్దాము, ఎందుకంటే మన టీమేట్ని ఎవరో కొడతా అంట గేస్. పోయి వాళ్ళని అయితే మనం కొట్టేద్దాము. సో ఫైరింగ్ అయితే వెనకాల వచ్చింది గేస్. అప్పుడే మా టీమేట్ ఒకటి నాకు అయిపోయినాడు. సరే వస్తాను ఉండరా తమ్ముడు. అరే కిందనే ఒకడు ఉన్నాడు, ఇప్పుడు పోవాలంటే భయం అవుతుంది. గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్గా ఒక్కసారి బటన్ వత్తంగానే ఇద్దరికి పడిపోయింది. సో గైస్ ఈ మ్యాచ్లో మనకు 3 కిల్ అయితే వచ్చింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో గైస్ మనకు కావాల్సిన గ్లూవాలు అవన్నీ తీసుకొని వచ్చేసిన. అరే అది నా వెస్ట్ రా, సర్లే అవన్నీ లేండి. మన దగ్గర కూడా లెవెల్ 3 వెస్ట్ ఉంది గైస్. వాడిని కొట్టేద్దాం అనుకునే లోపు కిల్ చోర్ చేసేసినాడు. సరే డ్యామేజ్ అన్నా కొట్టుకుందామంటే తగలే గైస్, తగలడం లాగేసి ఇది. అంగోడు వచ్చేసినాడు, వాడినన్నా కొట్టేద్దాము. వచ్చినాడు బా మిస్ ఉండండి, హెడ్ కొట్టేద్దాం. బా మిస్ ఒక్క ఫిష్ అన్నా తగులే, ఉండండి ఇప్పుడు పోయి కొట్టేద్దాం. ఎయ్యి గేస్ వాడు కిల్ చోర్ చేసినాడు గేస్. ఆ ఎనిమిది గాడన్నా కనపడితే పోయి కొట్టేద్దాం అనుకునే లోపే మా టీమేట్లు ఉన్నారు కదా గేస్, కొట్టి విక్టరీ లేపించేసినారు. సో గైస్ ఇప్పుడు మనకైతే సామాన్లన్నీ తీసుకొని అయితే ఇప్పుడు వెళ్తున్నా, ఎందుకంటే ఇక్కడైతే ఫాస్ట్గా ఇది స్మోక్ వేసేసి ఆ పక్కకి వెళ్ళిపోదాం, వాడు చూడకుండా తెలివి చేసి. సో మామ ఇక్కడ వెళ్తూ ఉన్నా, వాడు ఎవరైనా కనపడితే పోయి హెడ్ షాట్ ఇచ్చేద్దామని. ఎక్కడరా ఒకరన్నా కనపడనరా నైనా, ఒక కిల్ అన్నా వస్తుంది ఈ మ్యాచ్లో. కనపడ్డాడు, ఒక్క కిల్ అన్నా వచ్చి ఉండరా ఏంద్రా P90 గన్ వచ్చింది. ఫస్ట్ ఈ P90 గన్ని పడేద్దాం, ఉండండి పడేసిన. ఉండరా గ్లూవాల్ వేసి ఫస్ట్ మెడికిట్ అయితే చుట్టుకుందాం. మెడికిట్ కంటే ముందు రిపేర్ కిట్లు చేసుకొని ఇప్పుడు మెడికిట్ చుట్టుకుందాం. చుట్టుకునే తర్వాత ఇప్పుడు గేస్ అప్పుడే మన టీం వాళ్ళు కిల్లులు కొట్టేసుకుంటారు, కొట్టేసినారు కూడా. ఫాస్ట్గా పోయి మనమన్నా ఒక కిల్ అన్నా కొడదాం. పైన ఎవరో ఉన్నట్టున్నారు, బాంబ్ వేసేద్దాం. బాంబ్ వేసిన తర్వాత సడన్గా వీడు టచ్ వచ్చినాడు. ఒక్క కిల్ రా మళ్ళా దొబ్బినాడు గేస్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. గేస్ ఇంకా ఒక్కడున్నాడు రే, కనీసం ఆ కిల్ అన్నా అయిండ్రా ప్లీజ్ రా. దొరికినాడు ఎయ్ ఉండిలేండి గేస్. ఈ మ్యాచ్లో కనీసం ఒక కిల్ అన్నా వచ్చింది గేస్. ఇక్కడ స్కిల్ ఆన్ చేసి బాగా వెళ్తుంటే ఇక్కడ ఒక కనపడ్డాడు, వాడి ముందరే గ్లూవాల్ వేసిన. వాడు ఇక్కడ వస్తానే 2 బాడీలు దింపి గేస్ ఎడ్డు కొట్టినా, కానీ వాడికి పల్లా. ఎవర్రా స్కైల్ వేసినారు. ఉండు ఫస్ట్ ఈ గన్ను పడేసి రిపేర్ కిట్ వేసుకొని ఇప్పుడు పోదాం వానికి. గైస్ వాడిని కొట్టే లోపు వాడు నాకైతే అయిపోయినాడు గైస్. ఇంకోడు ఆఫ్లైన్ ఉన్నాడు, వానికన్నా హెడ్ కొడదాం. ఎందుకులే నీకు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు బా సామి. గైస్ ఈ మ్యాచ్లో కిల్ చోర్లే ఎక్కువ ఉన్నాయి గైస్. కనీసం ఇంకొకడు ఉన్నాడు, వానన్నా కొట్టేద్దాము. ఉన్నాడు అని కొట్టేద్దాం, ఉండండి. ఇంకొక బుల్లెట్. నా పిల్లరా
మహా దారుణం ఈ దారుణం. మామ ఏడు మామ నా కిల్లులన్నీ చోటు చేస్తా మామ ఈడు బా నేను ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేస్తా మామ. సో మామ ఇది నెక్స్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో కూడా కిల్లులు పోతే ఇంక నేనేం చేయలేను మామ. ఈ మ్యాచ్లో అన్న కిల్లులు పోకుండా బాగా ఆడదామని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో గైస్ ఇప్పుడైతే ఎనిమి కోసం వెళ్దాం. ఈ గన్ను పడేసి గైస్ ఫుల్ డ్యామేజ్ చేసినాడు. ఉండరా ఒక్క నిమిషం. అరే గైస్ వీడు ఉండలేకపోతున్నాడు. పోయి ఈ రూమ్లోకి పోయి మెడికిట్ అయితే చుట్టుకుందాం ఫాస్ట్గా. ఓకే మెడికిట్ చుట్టుకుంటాం. వాడు ఏం చేసి కూడా మరీ దారుణంగా దించేసినాడు నా ఫస్ట్ రౌండ్. అప్పుడే ఒకరిని లేపేశారు గైస్ మా టీమేట్. మామ ఆడబడతాడు ఎదుకున్నా మామ. చివరికి ఇక్కడ కనపడ్డాడు. కొడదాం అనుకునే లోపు వీడు కొట్టేశాడు మామ. సో మామ ఇక్కడైతే వాడు కనపడ్డాడు. వాడిని గ్లూవాల్ వేసుకొని పోయి మెల్లగా కొట్టేద్దాం అనుకుంటానా. పోయేలోపు నెంబర్ 4 గాడైతే లేపేశాడు మామ. సరే ఇంకా ఆడు ఉన్నాడు. గీస్ వీడిని అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడ వస్తానే వన్ ట్యాప్ అయితే కొట్టేద్దాం. గేస్ ఆ శాంటిన బొమ్మ అయితే పోయింది. గేస్ ఇంకా అలైవ్ అయితే 3 ఉన్నారు. సో ఇప్పుడైతే వెళ్దాం. ఒకరు అబ్బా మిడికిట్ వేసుకుంటాడు. పదండ్రా ఫాస్ట్గా. కూర్చొని వేసుకో తమ్ముడు. హై ఏం మాట్లాడుతాను. ఉండరా నీ కాడికే వస్తానా. హై క్యారెక్టర్ స్కిల్ వేస్తావేంద్రా నువ్వు. అయిపోయి ఏం మాట్లాడుతున్నావు. ఫుల్ కిల్ చేసుకుని వేసినాం గేస్. వీడొక్కడు ఉన్నాడు గేస్. అక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు. వాడిని పోయి ఫాస్ట్గా కొట్టేసి త్రిబుల్ కిల్ అయితే వచ్చేస్తుంది అనుకునే లోపు కిల్ చోర్ చేసినాడు గేస్. వాడు కోతి నా కొడుకు. సో గైస్ నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తాను. వాడు ఎనిమిగాడు కూడా ఆడే ఉన్నాడు. బాంబులంట అవంట ఇవంట ఇసురుతాను. నేను అందుకే స్కిల్ వేసిన. నాకేం డ్యామేజ్ పడలేదు. స్కిల్ వేయకపోయినా డ్యామేజ్ పడదు గేస్. వీడు మళ్ళీ కిల్ చోర్ చేసినాడు. కనీసం వీణన్నా కొట్టుకుందాం. ఒక్క బుల్లెట్ ఒక్కటి. ఈ నెంబర్ 4 గాడు కిల్లులన్నీ దొబ్బుతాను గేస్. కనీసం వీణన్నా కొట్టుకుంటా. ఒక్క బుల్లెట్ ఇప్పుడు మాట్లాడరా ఏంది కొట్టేది గేస్. ఇద్దరి దగ్గర ఎస్కేస్లే ఉన్నాయి. ఉన్నీలేండి గేస్. ఒక కిల్ అన్నా వచ్చింది గైస్. ఇదైతే లాస్ట్ మ్యాచ్ అనమాట. మనం కొడితే లాస్ట్ మ్యాచ్, వాళ్ళు కొడితే ఏ మ్యాచ్ తెలియదు మామ. సో అందుకని ఇక్కడ వెయిట్ చేస్తానా. వాడైతే పైనే ఉండారు ఇద్దరు. నా దగ్గర అయితే గన్నులు లేవు. ఓన్లీ ఫిష్ టాలింగ్ కాబట్టి వాడైతే ఉండలేక దిగుతున్నాడు. ఉండరా ఒక్క బుల్లెట్ ఒక్కసారి కొట్టించుకో సార్. అరే ఉండరా ఒక్క నిమిషం. బాంబు లేదు. ఉండు ఒక్క నిమిషం. మెడికిట్ చూసుకొని వచ్చేస్తా. అరే గైస్ ఈ మ్యాచ్ అయితే ఓడిపోయినాం అనమాట. సో గైస్ ఈ మ్యాచ్ కాదు ఇప్పుడు వచ్చే మ్యాచ్లో ఉన్న బాగా ఆడి గెలుద్దామని మళ్ళీ దేవుని కోరుకుంటున్నా గైస్. సో గైస్ ఒకడైతే నాకు వేస్తున్నాడు. అందుకని మా టీమేట్ వచ్చాం కానీ వీని దగ్గర పోయి ఒక్క బుల్లెట్ అది ప్యూర్గా వన్ ట్యాప్ అయితే కొట్టేసిన గేస్. ఆడు ఇంకోటి వస్తున్నాడు. వాడిని కూడా కొడదాం అనుకుంటానా. వచ్చినాడు. ఒక్కటి అద్ది ఒక బాడీ కొట్టి ఇంకోటి హెడ్ అయితే కొట్టేసిన గేస్. ఇంకొక కిల్ వస్తే నాకు అద్ది వచ్చేసినాడు. వీనికైతే హెడ్ కొట్టేద్దాం ఉండండి. ఒక హెడ్ అన్ని బాడీలో పడుతున్నాయి. ఉన్నీలో కొట్టేద్దాం. ఒక బుల్లెట్ అది గేస్. ఇంకో బాడీ కూడా వచ్చేసింది గేస్. ఇంకో ఒక్క కిల్ కొడితే మనకి ఏస్ అయితే వచ్చేస్తుంది. సో గాయస్ ఇక్కడైతే వాడు కనపడ్డాడు. వాడిని అయితే దిగినాడు. వానికి ఎంత కొట్టాలని ట్రై చేసినా వానికి పడ్డం లాగా గేస్. మళ్ళీ శాంటిని వేసుకోపోయినాడు. నేను ఇంకా జోన్ వస్తుందని అట్లా వెళ్ళిపోయినా. కానీ జోను ఇలానే వచ్చింది కాబట్టి చచ్చిపోయినా మావా. సరే ఇంకేం చేయలేం. వేసిపోయింటే ఏం రా వస్తాను. ఉండు ఇంకొకటి బుల్లెట్ ఏం అంత గన్నున్నా కూడా ఫిష్ అంతా కొట్టించుకుందాం అనుకో. నీకు అసలు సిగ్గే లేదురా. గన్ను అయితే పడేసి ఇప్పుడు అంగోడు వస్తున్నాడు. వీని అయితే పర్ఫెక్ట్ హెడ్ కొట్టేద్దాము. ఉండరా కొట్టేస్తానా. పడింది ఒకటి పడింది. ఇంకోటి రే వెనకాల. రే వీడు చూడండి మా. నేను వాడిని కొడతా అంటే వెనకాల నుంచి బ్యాక్ సైడ్ వచ్చి కుక్క మాదిరి కొట్టినాడు. సో ఇంకా లాస్ట్ ఎనిమి అయితే ఉన్నాడు. కానీ వాడు జోన్లోనే ఎలిమినేట్ అయిపోయి మాకైతే బాయ్ ఇచ్చేసినాడు దానకర్ణుడు. సో గైస్ నెక్స్ట్ ఏం కంటెంట్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే మామ ఇంకేంటి మరి ఉంటానే.